దోపిడీ దొంగల ముఠా అలజడి సృష్టించింది. బంగారం వ్యాపారిపై కత్తులతో దాడికి తెగబడింది. గాల్లోకి కాల్పులతో కలకలం రేపింది. ఇరుగు పొరుగు అప్రమత్తం కావడంతో ఆ దొంగల ముఠా పారిపోయింది. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ ప్రాంతం. రాత్రి 10 గంటల సమయం. బంగారం వ్యాపారి జయంత్ కంజరాల్ కలాసీగూడ నుంచి ఇంటికి వస్తున్నాడు. ఆలయ సమీపానికి రాగానే 5గురు సభ్యుల దొంగల ముఠ గాల్లోకి కాల్పులు జరిపి వ్యాపారిని భయపెట్టింది. ఒక్కసారిగా కత్తులతో విరుచుకుపడింది. ఈ దాడిలో జయంత్ కి గాయాలయ్యాయి. దొంగల అలజడితో ముత్యాలమ్మ ఆలయ ప్రాంతంలో జనమంతా పోగయ్యారు. అందరూ వస్తే పరిస్థితి తారుమారవుతుందని భయపడ్డ దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నార్త్ జోన్ డీసీపీ శ్రీకాంత్ పరిస్థితిని సమీక్షించారు. ఒక ఫైర్ ఆర్మ్ తోటి ఫైర్ చేయడం జరిగింది. అదేవిధంగా కత్తులతో కూడా దాడి చేశారని చెప్పడం జరిగింది. దీంట్లో ఈయన గాయపడ్డారు. ఆయనకి పోలీస్ స్టేషన్ హాస్పిటల్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది దాడి ఎందుకు జరిగింది, దీని యొక్క కారణాలు ఏంటి అన్నది పూర్తిగా విచారించవలసి ఉంది. ఆ విచారణ కొనసాగుతుంది. గాయపడిన వ్యాపారి కంజరాల్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దాడి చేసిన దొంగల ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు.